ఇలా అని వాసన చూడండి, తీయటి వాసన వస్తుంది. మరి ఆ ఆవు శరీరంలో దేవతలు ఉన్నారు అంటే ఇంకంతకన్నా తార్కాణం ఏమిటండి? అసలు దాని శరీరం అటువంటి సువాసన, దాని పేడ అంత సువాసన. అందుకే గోవు లాంటి ప్రాణి ఇంకా లోకంలో లేదు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం వేష్మోత్తమానామపి చోచ్యమానం మహాకపిస్తత్ర మహావిమానం. దాని యొక్క రత్న కాంతులు దశ దిశలకి కాంతిని విరజిమ్ముతుంటే అందులోకి ఎవరైనా లోపలికి ప్రవేశిస్తేట కాంతుల వలన ఎటువంటి అనుభూతి కలుగుతుందంటేట వెంటనే ఆకాశంలో దాంట్లో వెడుతున్నామన్న అనుభూతి కలుగుతుందిట. అటువంటి కాంతి చిమ్ముతుందిట. అంటే ఒక్కొక్క అలా చేయగలదు. మీరు వెళ్ళని రైల్లో కూర్చుని వెడుతున్న రైల్ని చూడండి, మీరు ఎడుతున్నట్టు ఉంటుంది కదా. దానికి ఉన్నప్పుడు పుష్పక విమానానికి ఉండదని మీరు ఎలా అనుకుంటున్నారు? పుష్పక విమానం రత్నకాంతులతో మీకు అటువంటి స్థితిని ఇస్తుంది. తాను ఎగిరి వెళ్ళిపోతున్నటువంటి భావనని మీకు కల్పిస్తుంది. ఎందుకు ఉండదండి? మీరు నేను అలా అన్నానని మీరు అనుకోకండి. అలా ఎలా ఉంటుందండి? ఎక్కి కూర్చుంటే వెడుతున్నట్టు ఎలా ఉంటుందండి అని అనుకోకండి. ఉండవు. మీరు జిమ్కి వెళ్ళి చూడండి, మనుష్య నిర్మితమైనటువంటి యంత్రమే ఉంటుంది. అది మీరు అడుగు తీసి అడిగేస్తుంటే రోడ్డు ముందు వెనక్కి ఎడుతుంటుంది, మీరు ముందుకు ఎడుతుంటారు కదా. అలా మీరు వెళ్ళడానికి రోడ్డే ఉండదు, కానీ అందులో మీకు కావలసిన స్పీడ్ పెట్టుకుంటే మీ కింద నుంచి నేల వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది. మీరు అడుగులు తీసి వేసేసుకుంటూ ఉంటారు. చెయ్యరు జిమ్లో. ఏమంటారు దాన్ని? కాదు, ఇంకో పేరు ఏదో ఉంది, ట్రెడ్మిల్. దాన్ని కావలసిన స్పీడ్లో సెట్ చేసుకుని బ్రిస్క్ వాక్, స్లో వాక్ చేస్తుండరు. ఏమి దాని మీద నిలబడితే మీరు నడుస్తున్న అనుభూతి కలిగినప్పుడు పుష్పక విమానం ఎక్కితే ఎగురుతున్న అనుభూతి ఎందుకు కలగదు? కలుగుతుంది, కానీ మీరు ఎక్కలేరు కాబట్టి తెలియదండి.